నమస్తే అండి. మేము పాలకొల్లు నుంచి వచ్చామండి. ఆయన అగ్రికల్చర్ ఆఫీస్ డిప్యూటీ అసిస్టెంట్ కింద చేసేవారండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే మరి పాలకొల్లు, భీమవరం, హైదరాబాద్ చూపించామండి. పేరెంట్ రవివర్మ గారి దగ్గర తీసుకెళ్ళమని మాట తిరగట్లేదండి ఆయనకి. అప్పుడు రవివర్మ గారి దగ్గర తీసుకొచ్చాండి 2 నెలల కిందట అండి. ఆ మందులు వాడికి చాలా బాగా పనిచేసిందండి. అయితే ఈ మందు వల్ల ఆయన కొంచెం మాట చాలా బాగా తిరిగిందండి. అలాగే ఏదైనా రాయాలంటే ఇదివరకు రాసేవారు కదండి. ఇప్పుడు అంటే కుడి చేయి పని చేయట్లేదండి. ఎడమ చేతితోటి ఆ పెన్ను పట్టుకుని రాస్తున్నారండి. చాలా బాగండి బాబు. ఆయన రుణం మేము తీర్చుకోలేమండి. మరలా ఇప్పుడు వచ్చామండి. మరలా మందు తీసుకుని వెళ్తున్నామండి పాలకొల్లు. రవివర్మ గారు నిజంగా మనకి ఈ రోజుల్లో మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం అండి. ఆయనలో ఏ ఆశ లేదండి. భోజనం మరి అలాగే టిఫిన్, కాఫీ ఇంకా అన్ని ఫ్రీ అండి. కేవలం మందులు. ఆ మందులు అంటే వనమూలికలు అండి. మరి రవివర్మ గారికి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమండి. చాలా ఇప్పుడు ఈవేళ మేము ఇంత నవ్వుతా ఉన్నామంటే కేవలము ఇక్కడ రావడం వల్లే మాలో నవ్వు వచ్చిందండి. ఆయన కూడా మరి ఆయన ముఖం కూడా గ్లో వచ్చింది. చాలా మార్పు వచ్చిందని ఇంటి దగ్గర వాళ్ళు అందరూ గొడవ పెడుతున్నారండి. అందరూ కూడా ఈయన దగ్గరికి వచ్చి మందు వాడాలి. మొండి రోగాలండి పని చేయదు అన్నప్పుడు తీసుకురమ్మంటున్నారు. ఆయన కూడా ఏ మందులు పని చేయవు, ఇంక పనికిరారు అన్నప్పుడు తీసుకురండి, అప్పుడు నేను లెగదిస్తాను అనేసి అంటున్నారండి. మరి ఇందాక ఒక ఆవిడ అంటుంది, ఈయన కనుక దొరకకపోతే మనకి ఇలాగ మనలాగా రాలేని వాళ్ళు ఎంతమందో మంచాల మీద పడి ఎందుకు పని రాకుండా అయిపోతున్నారు అనేసి ఆవిడ కూడా ఒక ఆవిడ అన్నారండి. నిజమండి. నిజంగా ఇక్కడికి ఎదురా ఓపు చేసి తీసుకొస్తే 2 మనుషులు మోసుకుంటూ తీసుకొస్తున్నారండి. 2 నెలలు అయ్యేటికి తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నారండి. వైద్యుల దగ్గరికి అంటే ఇంగ్లీష్ మందులు ఆ డాక్టర్లు కదండి. ఒక్కసారి వచ్చి ఆయన చెయ్యేసి ఆయన ఇచ్చే మందు తీసుకుని పట్టుకెళ్ళి వాడితే కనుక అండి చాలా 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 అండి. ఆయన మరి పాత మనుషులాగా మన మనసు మనకు దక్కేలాగండి. మనం పాతప్పుడు ఎలా చూసామో అలాగే ఈ మందు వాడాక అలాగే చూసే మరి సంతోషం దేవుడు మనకి రవివర్మ గారు ఆయన ద్వారా మనకి అందించారండి. మరి మందులు ఇచ్చి మమ్మల్ని అందరూ ఆదరిస్తున్నారు. రవివర్మ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేమండి. నమస్తే అండి.